హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత రెండేళ్లుగా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో బ్రిటన్కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పలు సంచలన విషయాలు తెలిపింది. యుక్రెయిన్కు సపోర్ట్గా నిలిచిన బ్రిటన్లో అల్లకల్లోలం సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని MI5 ఏజెన్సీ ఆరోపించింది. అయితే యూకేకు చెందిన MI5 తన వార్షిక నివేదికలో దీనికి సంబంధించిన విషయాలను బయటపెట్టింది. ఈ సందర్భంగా MI5 డైరెక్టర్ జనరల్ కెన్ మెక్కెలం మాట్లాడుతూ రష్యా యుక్రెయిన్ల యుద్ధం స్టార్టింగ్ నుంచి బ్రిటన్ పౌరులకు, నివాసితులకు వార్నింగ్ వచ్చాయన్నారు. ఇరాన్ మద్దతుతో జరిగిన 20 కుట్రలను తాము భగ్నం చేసినట్లు చెప్పుకొచ్చారు. అలాగే 2017 మార్చి నుంచి MI5 యూకే భద్రతా అధికారులు సంయుక్తంగా దాదాపు 43 కుట్రలను తిప్పికొట్టినట్లు డైరెక్టర్ జనరల్ కెన్ మెక్కెలం తెలిపారు. ఇక రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బ్రిటన్లో ప్రమాదకరమైన విధ్వంసాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తోందన్నారు. MI5 డైరెక్టర్ జనరల్ కెన్ మెక్కెలం ఆరోపించారు. ఇందులో భాగంగా రష్యా, ఇరాన్ దేశాలకు చెందిన పలువురు నేరస్తులను, ప్రైవేట్ ఇంటెలిజెన్స్ అధికారుల నియామకాలను చేపడుతుందన్నారు. 18 ఏళ్లలోపు యువతలో 13% మంది ఈ ఉగ్రవాదుల కార్యకలాపాల్లో పాల్గొనే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ సంఖ్య గత 3 ఏళ్లలో మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది యువకులను ఆన్లైన్ తీవ్రవాదంలోకి లాగుతున్న పేర్కొన్నారు. అలాగే యూకేలో తీవ్రవాద కుట్రలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 5 3 వంతు అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని కెన్ మెక్కెలం హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇటీవల రష్యా యుక్రెయిన్ మధ్య భీకర పోరు సాగుతోంది. అమెరికా ఇచ్చిన అధునాతన ఆయుధాలతో రష్యాపై యుక్రెయిన్ దాడులు చేస్తుండగా ఉత్తర కొరియా సైన్యాన్ని ఉపయోగించుకుని తన వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలతో యుక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతోంది. ఈ సమయంలోనే యుద్ధంలో యుక్రెయిన్పై విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తేయడంతో జెలెన్స్కీ సైన్యం రష్యాపై భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా అందించిన అత్యాధునిక క్షిపణులను ఇటీవల రష్యాపై ప్రయోగించడంతో పుతిన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రష్యా చరిత్రలోనే తొలిసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పుతిన్ యుక్రెయిన్పై ప్రయోగించారు. మూడో ప్రపంచ యుద్ధానికి ఇదే ఆరంభం అనే ఊహాగానాలు వస్తున్న వేళ ఈ పరస్పర దాడులు జరగడం సంచలనంగా మారింది. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టుగా భావిస్తున్నట్లు యుక్రెయిన్ సైనిక మాజీ కమాండర్ ఇన్ చీఫ్ వాలెరీ జలుబ్నీ పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రిటన్లో యుక్రెయిన్ రాయబారిగా ఉన్న వాలెరీ జలుజ్నీ ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల యుక్రెయిన్ రష్యా మధ్య పరస్పర క్షిపణి దాడులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. ఇక యుక్రెయిన్కు మద్దతు ఇస్తోన్న అమెరికా, మరోవైపు రష్యా దూకుడు చర్యలతో ఈ యుద్ధం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోందని వెల్లడించారు. ఈ పరిణామాలన్నీ మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్లు భావించవచ్చని అంటున్నారు. ఈ యుద్ధంలో రష్యా మిత్ర దేశాలు కూడా పాల్గొనడం మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలు అని తెలిపారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.